మొన్న మనం చూసినాం బీజేపీ ఎంపీ నిండు పార్లమెంట్లో కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యలను మీరు ఎట్లా చూస్తారు? అంటే పాకిస్తాన్ ఇండియాను విభజించినట్లే ఇక తెలంగాణను ఆంధ్రను విభజించారు అని చెప్పేసి నిండు సభలో మాట్లాడి ఆయన వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అరుణ్ గారు, నేను చాలా స్పష్టంగా మళ్ళీ ఇదివరకు కూడా చెప్పినా, ఇవాళ కూడా చెప్తాను. తేజస్వి సూర్య పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మాట్లాడినటువంటిది 100% దేశద్రోహంతో సమానం. ఎందుకు అంటే ఆయన అదే ప్రక్రియ మీద ఒక అభిప్రాయము, భిన్న అభిప్రాయము చెప్పడం ఎవరు కాదని లేవు. అది ప్రజాస్వామ్యం, మన భారత రాజ్యాంగం అనుమతించింది. కానీ ఆయన పోల్చింది దేంతో? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని చేసింది ఎవరు? ఒక జీవోతో వచ్చిందా? ఒక పార్టీ నిర్ణయంతో వచ్చిందా? ఈ భారతదేశానికి పార్లమెంటు, రాజ్యాంగం అనేది అల్టిమేట్. రైట్. రాజ్యాంగానికి మించింది ఈ దేశంలో ఇంకేది లేదు. రాజ్యాంగానికి మించింది ఇంకేం లేదు. ఆ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగం కల్పించినటువంటిది ఆర్టికల్ 3. ఆర్టికల్ 3 ప్రకారంగా విస్తృతమైనటువంటి చర్చలు జరిగి 7 దశాబ్దాల పాటు దానికోసం పోరాటం జరిగింది, రాష్ట్రం కోసం. ఆ పోరాటంలో అనేక త్యాగాలు జరిగినాయి. ఆ త్యాగాల నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అనివార్య స్థితిలోకి వచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షని గౌరవించాల్సినటువంటి స్థితిలో నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఆ పార్లమెంట్లో బిల్లు కూడా రాత్రి పాస్ కాలే. విస్తృతమైన చర్చ జరిగింది. విస్తృతమైన చర్చ, అంత విస్తృతమైన చర్చ ఈ దేశంలో ఏ సబ్జెక్టు మీద కానీ, ఏ కొత్త రాష్ట్రం ఏర్పాటు మీద కానీ జరగలే. అంత విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. చర్చ జరిగి అన్ని పార్టీలు అభిప్రాయాలు ప్రకటించినాయి. అన్ని పార్టీలు అధికారికంగా లేఖలు ఇచ్చినాయి. రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం పరిగణలోకి తీసుకున్నాయి. అన్ని పార్టీలు పార్లమెంటు సాక్షిగా రాజ్యసభ, లోక్సభలో అన్ని పార్టీలు అధికారికంగా తమ విధానాలను చెప్పినాయి. ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన తర్వాత ఓటింగ్ ప్రకారంగా రాష్ట్రం ఏర్పడింది. దాన్ని పార్లమెంటుతో ఏర్పడినటువంటి ఒక ప్రక్రియని నువ్వు దేంతో పోలుస్తావు? ఒక పాకిస్తాన్ దేశ విభజనతో పోలుస్తావా? ఏం ఇంత అహంకారమా? ఇంత దుర్మార్గమా? రాజ్యాంగం అంటే ఇంత లెక్కలేదా మీకు? తెలంగాణ సమాజం అంటే ఇంత లెక్కలేదా? బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యకు ఎవరు నువ్వు? ఏమనుకుంటున్నావు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల 7 దశాబ్దాల పోరాటాన్ని నీ బలుపు మాటలతోటి కించపరుస్తావా? తమాషనా? ఏం చరిత్ర తెలుసా నీకు? చరిత్ర తెలుసా? తెలంగాణ పోరాట నేపథ్యం తెలుసా ఆయనకి, తేజస్వి సూర్యకు? తెలుసుకునే ప్రయత్నం చేసినవా? ఏ ఊరికే ఫ్లో బాగుందని చెప్పేసి మాట్లాడతావా? వాళ్ళ దేశద్రోహంతో సమానం ఆయన మాట్లాడింది. దేశద్రోహంతో సమానం. నిజంగా నిజాయితీగా ఉంటే ఈ ప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ నుంచి ఆయన డిస్మిస్ చేసి ఉండాల్సింది. మరి పార్లమెంట్లో కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు 8 మంది ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు. ఇక్కడ ఈ రాష్ట్రం నుంచి కూడా 8 మంది బీజేపీ ఎంపీలు ఉంటే అందులో 2 కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఏం నోరు మెలపలేకపోయారు ఎందుకు? ఈ కాంగ్రెస్లు కావచ్చు, బీజేపీలు కావచ్చు. మరి అదే విధంగా ఒక బీఆర్ఎస్కి సంబంధించిన ఒక్క ఎంపీ ఉన్నా ఎట్లా ఉండేది ఆ రోజు? అరుణ్ గారు, అందుకే సరిగ్గా నేను తెలంగాణకు వ్యతిరేకం కాదు, నేను కూడా జై తెలంగాణ అన్నా అని చిలక పలుకులు పలకడం కాదు. తెలంగాణ ఆత్మ ఉండాలి, తెలంగాణ అది సోయి ఉండాలి. అది ఎవరికి ఉంటుంది? తెలంగాణ కోసం తనలాడినటువంటి వాళ్ళకు ఉంటుంది, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకు ఉంటుంది. కొట్లాడినటువంటి వాళ్ళం, తనలాడినటువంటి వాళ్ళం, మా జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం తనలాడి కొట్లాడినటువంటి వాళ్ళం. మాకు ఆ వేదన ఉంటుంది, ఆ ఆక్రందన ఉంటుంది. కానీ ఇవాళ ఆ పార్టీ నుంచి ఎంపీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? 2 జాతీయ పార్టీలు, ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్లుగా తెలంగాణ ఉసురు పోసుకున్న పార్టీ కదా. తెలంగాణ బలవంతంగా తీసుకుపోయి తెలంగాణ స్వీయ అస్తిత్వంతో ఉన్నటువంటి, సొంత రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రులతో కలిపి బలవంతంగా దౌర్జన్యంగా తెలంగాణ లేకుండా చేసిన పార్టీ 56ల కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత సందర్భం వచ్చినప్పుడల్లా ప్రజలు పోరాటం చేస్తే 69లో 369 మందిని కాల్చి చంపిన పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. రక్తం బారించిన పార్టీ కదా తెలంగాణ అన్నోళ్ళని కాల్చి చంపి, తెలంగాణ అన్నటువంటి వాళ్ళని తెలంగాణ కోసం పిడికిలు బిగించినటువంటి వాళ్ళని కాల్చి చంపి రక్తం బారించి
రాజకీయంగా తెలంగాణ అన్నటువంటి దానితోటి చెలగాటమడినటువంటి పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ. అయినా ప్రజలు 69లో 369 కాల్చి చంపి రక్తం బారిస్తే కూడా ప్రజలు తెలంగాణని ఎత్తిపట్టి 12 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ ప్రజాసమితిని ఆ పార్టీనే లేకుండా చేసి ఆ 12 మంది ఎంపీలను కూడా మొత్తం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ఆ పార్టీ లేకుండా మళ్ళీ తెలంగాణ అన్నదే వినిపించొద్దని చేసినటువంటి పార్టీ కదా. ఇక ఆ తర్వాత తెలంగాణ అన్నటువంటి వాళ్ళందరినీ పుణ్యాత్ములందరూ తెలంగాణ అన్నటువంటి వాళ్ళందరినీ గద్దరణ మీద కాల్పులు జరిపిరి. బెల్లి లలితని 16 ముక్కలు చేసిరి. మా రోజు వీరన్నని బూటక ఎన్కౌంటర్లో కాల్చి చంపిరి. ఇక ఎన్ని పేర్లు చెప్పాలి. తెలంగాణ అంటే తెలంగాణ అన్న వాళ్ళందరినీ కూడా రూపం ఏదైనా కూడా రక్తం బారించి గొంతులు నులివేయాలన్నటువంటి చూసినటువంటి వాళ్ళు కదా వీళ్ళు. బీజేపీ తక్కువదా? 97లోనే ఒక్క ఓటు 2 రాష్ట్రాలని చిలక పలుకులు బలి తీర్మానం చేసి కాకినాడ తీర్మానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత 99లో ఏం చేసింది? జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్ ఇచ్చింది ఇది తప్ప తెలంగాణ ఇయ్యలే కదా. ఆ రోజు వెన్నుపోటుకు వచ్చిన పార్టీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. అటువంటిది తర్వాత మొన్న అనివార్యమైన పరిస్థితుల్లో తల్లి ఎవరు తెలంగాణ కోసం నిజాయితీగా ఎవరు సాయం చేసినా తప్పకుండా కృతజ్ఞత ఉండేటటువంటి సమాజం తెలంగాణ సమాజం. సుష్మా స్వరాజ్ గారి ప్రత్యేక చొరవతోటి బీజేపీ పార్టీ బిల్లు సందర్భంలో బరాబర్గా తెలంగాణ సమాజానికి నిలబడ్డది. ఎప్పటికీ మా రాజకీయాలు ఎట్లున్నా కూడా ఆ సుష్మా స్వరాజ్ గారిని తప్పనిసరిగా జీవితకాలం కృతజ్ఞతాపూర్వంగా ఉంటుంది తెలంగాణ సమాజం. కానీ అదే కనుక ఆ రోజు కనుక ఈ పుణ్యాత్ములు నరేంద్ర మోడీ ఈ అమిత్ షాలే ఉంటే తెలంగాణ ఆ రోజు ఖతం అయిపోయింది. 2014 తెలంగాణ బిల్లు కూడా పాస్ అయ్యేది కాదు బీజేపీ పుణ్యం అంట. ఎందుకంటే తెలంగాణ బిల్లు పాస్ అయిన మరుక్షణమే అయిపోయినాక అధికారం వస్తే వెంటనే అదే నరేంద్ర మోడీ 2014 ప్రధానమంత్రి కాగానే చేసిన పని ఏంది? తెలంగాణ అపాయింటెడ్ డే రాకముందే రాత్రే 7 మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితిరి. సీలేరు లోయర్ పవర్ ప్రాజెక్ట్ని ఆంధ్రకప్ప చెప్తే తెలంగాణ చీకట్లో నింపాలని చూస్తుంది నరేంద్ర మోడీ. అవి ఇయ్యటమే కాకుండా ఏం మాట్లాడిండు? తల్లిని చంపి బిడ్డను కాపాడిండ్రు అని చెప్పేసి చెప్తారు. ఇక్కడ తల్లి ఎవరో బిడ్డెవరో మరి నరేంద్ర మోడీ గారికి ఆయనకే తెలియాలి. అమిత్ షా గారు కూడా సందర్భం వచ్చినప్పుడు గదే భాష మాట్లాడిండు. గాళ్ళ శిష్యుడు తేజస్వి సూర్య గంట కంటే ఎక్కువ ఎందుకు మాట్లాడతాడు? గదే భాష మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు అసెంబ్లీలో పేలెవరైతేంది ఉన్నటువంటి వాళ్ళు ఎంపీలు ఆ 2 పార్టీలు రక్తం బారిచ్చినటువంటి కాంగ్రెసు ద్రోహం అవకాశం వచ్చినప్పుడల్లా దానికి ద్రోహపూరితంగా మాట్లాడేటటువంటి నరేంద్ర మోడీ శిష్యులే కదా వాళ్ళ పార్లమెంట్లో ఆ 2 పార్టీలు ఎంపీలుగా ఉన్నది. వాళ్ళు ఎందుకు మాట్లాడతారండి? వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి పేగుబంధం లేదు, లిప్ సంబంధం ఉన్నది. పెద విరుపు ఉంటుంది తప్ప ఆ పెద విరుపు తర్వాత కడుపు నుంచి విషం వస్తుంది తప్ప ప్రేమ రాదు, పేగుబంధం లేదు వాళ్ళకి. తెలంగాణ రక్త సంబంధం లేదు. అంటే సరే ఒకరిద్దరు మా ఈటల రాజేంద్రన్ లాంటి వాడు ఉద్యమంలో ఉన్నటువంటి వాడు ఆ పార్టీ ఎంపీ అయ్యి ఉండొచ్చు కాక, కానీ పాపం ఆయనను కూడా ఎవడు మాట్లాడించే పరిస్థితి లేదు. అందుకే ఇవాళ తెలంగాణలో ఇవాళ తేజస్వి సూర్య అనేటటువంటి వాడు అంత ధైర్యంగా తెలంగాణ మీద విద్వేషం నింపి పార్లమెంటు సాక్షిగా విషం గక్కిన అవమానించిన పార్లమెంటు పాకిస్తాన్ దేశ విభజనతో పోల్చినా కూడా మాలాంటి వాళ్ళకి రక్తం మసులుతుంది. కానీ వీళ్లకు రాలే. ఎందుకు లేదు? పేగుబంధం లేదు కదా. ఎవరికి ఉంటుంది పేగుబంధం? తల్లికో తండ్రికో రక్తం పంచుకున్నటువంటి తల్లికో తండ్రికో ఏదన్నా ఇంత కష్టం వచ్చిందని కన్నా ఆ బిడ్డ పేగు గదులుతుంది, రక్తం మసులుతుంది. వీళ్ళకి రాలే. పైగా ఇంకా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఏదో మాట్లాడి తప్పు కదట. నిన్న కూడా ఒకరిద్దరు మాట్లాడింది గది వీళ్ళ కథ. అదే నిజంగా తెలంగాణ పార్టీ తెలంగాణ తరఫుని ఒకరు ఇద్దరు ఎంపీలు ఉంటే ఎట్లా ఉంటుండే? అదే తేజస్ పార్లమెంటు స్తంభింపజేస్తుండ్రు. తేజస్వి సూర్యని ముక్కు నేలకు రాపిస్తుండ్రాడు. ఆ పని ఎందుకు చేయించాలి? ఎందుకు మాట్లాడలే? మీరు ఇంకా పైగా ఆయన మాట్లాడిన తప్పేం లేదని చెప్పేసి ఓ ధర్మపురి అరవింద్ మాట్లాడిండు. ఓ విడమర్చి చెప్తున్నాడు, వివరణ చెప్తున్నాడు. ఇక వాళ్ళకు అది వాళ్ళకు ఉన్నటువంటి తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ,
తెలంగాణ ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ. ఎప్పటికైనా ఎన్ని పొరపాట్లున్నా, ఎన్ని లోపాలున్నా, తెలంగాణ సోయి, తెలంగాణ ఆత్మ, తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్కు దీనికి ఉంటుంది తప్ప ఈ రెండు జాతీయ పార్టీలకు ఎప్పటికీ ఉండదు. ఆ జాతీయ పార్టీల కండువ కప్పుకున్నటువంటి నాయకులకు ఆ కండువ, ఆ బీఫాము, ఆ రాజకీయ ప్రయోజనాలే తప్ప తెలంగాణ అస్తిత్వం కానీ, తెలంగాణ ఆత్మాభిమానం కానీ, తెలంగాణ ఆత్మగౌరవం కానీ ఎన్నటికీ లెక్కలేని విషయాలే. వాళ్లకు రాజకీయ పొలిటికల్ టూల్స్ తప్ప అవి పేగుబంధం, రక్త సంబంధం ఉండదు. వాటి కోసం మిన్నని వాళ్ళు నిలబడేటోళ్ళు కాదు. ఇంత చరిత్ర చెప్పిన కదా. ఇంకా ఆ రెండు పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళ రక్తం బారి చింత చేసినటువంటి వాళ్ళు తెలంగాణ కోసం నిలబడతారా? తెలంగాణను అవమానిస్తే నిటారుగా నిలబడి కొట్లాడతారా? బానిసలు, బరాబర్ పొలిటికల్ బానిసలు. వాళ్ళకి అంతకుమించి ఇంకేముండరు. తెలంగాణ కోసం నిలబడేటటువంటి వాళ్ళని, తెలంగాణ కోసం కొట్లాడేటటువంటి వాళ్ళని, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాటపడేటటువంటి వాళ్ళని వీళ్ళు చీల్చి చెండటానికి, చులకన చేయటానికి తప్ప దేనికి పనికిరాను వీళ్ళు.